సమ్మర్లో కస్టర్డ్ పుడ్డింగ్ చేసుకొని తింటే పిల్లలే కాదు మనకు కూడా చాలా హాయ్ అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా చేసేలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మరగబెట్టిన పాలను వేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ చీని, కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకొని ఇలా విస్కర్తో నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఈ మిక్సింగ్ వేసుకొని అలాగే అదే విస్కర్తో నీట్గా కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. మనకి ఈ టెక్స్చర్ వస్తుంది, స్పూన్తో చూపిస్తున్నాను కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెల్లో వేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు గిన్నెల్లో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న బౌల్ని వేసుకుంటున్నాను. 2 బౌల్స్ వచ్చింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, టెక్స్చర్ కానీ స్మూత్నెస్ కానీ చాలా బాగుంటుంది. తింటే నోట్లో అలా వెన్నలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.